రైతు సమావేశం జరిగి రైతు ఉద్యమం ఎన్ని రోజులు అక్కడ నిరసన చేసి ఆ కార్యక్రమాన్ని మరి తెలుసు. ఆ విధంగా మనంతా కూడా ఇవాళ విజయవాడ మీటింగ్ కి మీరంతా వచ్చి దాన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీరందరూ కూడా కోరుతా ఉన్నాను గట్టిగా. మన మిత్రులంతా చెప్పినట్టుగా పెద్దలు మన గురువులైనటువంటి మరి జనార్దన్ గారు చెప్పినటువంటి విషయం కూడా చాలా విషయాలు చెప్పారు మాకు ఇందాక మీటింగ్ కూర్చున్నప్పుడు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఈ కొద్ది కాలం ఏదైతే మీకు ఈ జీవోని విడుదల చేసి ఏంటంటే గ్రామీణ వ్యవస్థ మీద ఒక అధ్యయన కమిటీ వేశారు, అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇటువంటి టైంలో ఎక్కడైనా తప్పు జరిగింది పెట్టి ఫస్ట్ ఎయిడ్కే పరిమితం కావాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ పేరు పేరు చెప్పేస్తూ మీ అందరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కుమార్ గారు మాట్లాడారు. గారి సలహా ప్రకారము మనం అందరూ వేదికగా ఏర్పడి ప్రతి ఉమ్మడి జిల్లాలో ఇదే విధంగా మీటింగ్ జరిపి ప్రభుత్వం దృష్టికి వచ్చి మన గుర్తింపు విషయమై పోరాడాలని నేను సూచనించారు. ఆయన ప్రకారం ఈరోజు పుస్తకంలో మనం ఎటువంటి తప్పు జరగకుండా పేపర్ దృష్టిలో పడకుండా ఉంటే మనకు త్వరగా ఆలోచించి ఎన్నో విధాలుగా ఆయన ఫోటోలు మన క్లినిక్లో కూడా పెట్టుకునే సందర్భం రావాలని బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం అందిస్తున్న వైద్యం ఎంతంటే వారు పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా చేయడం జరిగింది. ఒక రకంగా మా పెద్ద దిక్కు కెటి జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తా ఉన్నాను ఈ రోజున ఈ సభ. దీని ద్వారా అన్నగారు మీకు చేసిన సేవల గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు దాకా నాకు తెలియదు అన్నగారు ఇది చేశారని కూడా. దానికి నేను గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో వారితోటే కలిసి నడవడానికి నేను అసెంబ్లీలో చేయగలిగిన ప్రయత్నం నేను డెఫినెట్గా చేస్తాను. అన్నగారి సహాయంతో వారితో కలిసి నడుస్తాను. అలాగే మన సభాధ్యక్షులు గోవింద్ రెడ్డి గారికి, వారు యూరాలజిస్ట్ అయ్యుండి కూడా మీకు సపోర్ట్ చేస్తా మీకు అండదండగా ఉన్నందుకు వారికి కూడా అలాగే మన లంకా ప్రసాద్ గారికి, అలాగే మన ప్రత్యేక ఆహ్వానితులందరికీ కూడా మీ 3 ఫెడరేషన్ల అధ్యక్షులకి, కో కన్వీనర్లకి, కన్వీనర్లకి అందరూ కూడా సమావేశమైంది. ఎక్కువ మంది పేర్లు చదవలేకపోతున్నందుకు క్షమించాలి. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఆర్గనైజర్స్ అందరూ కూడా నా ధన్యవాదాలు. ఒకటి, నేను 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి స్పష్టమైన అవగాహన ఉంది నాకు. మనం ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్కి, అమెరికాలో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్కి, అక్కడ ఆస్టియోపతి, డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతి అని ఒక డిగ్రీ ఉంది అక్కడ కూడా. సేమ్ ఇక్కడ ఎండి లాగానే ఆస్టియోపతి, మా అమ్మాయి కూడా ఇప్పుడు ఎండి చేస్తూ ఉంది. డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతి అని, అది కూడా దాదాపుగా డాక్టర్కి ఈక్వల్గానే చూస్తారు అన్నమాట. డిఓ కూడా, డిఓ అన్నా ఎండి అన్నా కూడా అందరికీ సర్వీస్ ఉంటుంది, అందరు సర్వీస్లో ఉంటారు. ఒక రకమైన ట్రైనింగ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది, ఎక్స్టెన్సివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది దాదాపుగా డాక్టర్కి సంబంధించిన వరకు. అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ డెవలప్ అయిన విధానం మీరు చూస్తే, యాంటీబయాటిక్ మెడిసిన్ కావాలంటే మీకు అక్కడ ఓపెన్గా ఫార్మసీలు ఎక్కడ దొరికే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా డిఓ కానీ, లేదంటే ఒక ఎండి కానీ, లేకపోతే సీనియర్ నర్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయకపోతే ఆ మెడిసిన్ మనకు దొరికే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఒక రకమైన కంట్రోల్స్ ఉంటాయి. ఆరోగ్యం దృష్ట్యా అంటే అందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి కొన్ని కంట్రోల్స్ పెట్టుకొని ఒక పద్ధతిగా ఆ హెల్త్ కేర్ సిస్టమ్ డిజైన్ చేయబడింది. వెరీ సక్సెస్ఫుల్ హెల్త్ కేర్ సిస్టమ్ చెప్పుకోవచ్చు మనం వరల్డ్లోనే, అమెరికా హెల్త్ కేర్ సిస్టమ్. అక్కడి నుంచి ఒకసారి మనం ఇక్కడ కంపేర్ చేసుకుని చూస్తే, మాకు ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం మన ఆర్ఎంపీ మిత్రులతో ఉన్న అనుభవం. దాదాపుగా
ఉదయగిరి నియోజకవర్గంలో 300 మంది ఆర్ఎంపీ మిత్రులు ఉన్నారు. నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు వారు నన్ను భుజం తట్టి ముందు నడిపించారు. వారికి అన్నిదా నేను రుణపడుకుంటాను. ఎంతో ఎన్నో విలేజెస్లో కూడా నా ఎడ్యుకేషన్ చూసో లేకపోతే మన క్వాలిఫికేషన్ చూసో ఇతను నడపగలడు, ముందుకెళ్ళగలడని నమ్మి నన్ను ముందుకి తీసుకెళ్ళిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజున కన్నా మన ఆర్ఎంపీ మిత్రుల సేవలు లేకపోతే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయింది. సౌకర్యం 8 మండలాల్లో కూడా ప్రతి విలేజ్లో ప్రతి పంచాయతీలో జనాలకు దగ్గరగా ఉండి సేవలు అందించే వాళ్ళు ఉన్నారు. అక్కడ మనకు ముఖ్యంగా ఏమైపోతుందంటే రూరల్ ఏరియాల్లో సోషల్ లైఫ్ ఎక్కువ లేనందువల్ల డాక్టర్స్ వచ్చే పరిస్థితి ఉండదు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ డాక్టర్స్ అక్కడికి వచ్చి అక్కడ సోషల్ లైఫ్ లేనందువల్ల వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఈ పల్లెల్లో మీరు ఉండి సేవ చేపట్టే ఈ రోజున మనం కొంతవరకు ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే జనార్దన్ అన్న మీకు చేసే సేవలో మీకు ఏ అండదండలు కావాలన్నా కూడా రాబోయే రోజుల్లో నేను అండగా ఉంటాను. నేను చేయగలిగినంత నేను చేస్తాను. అలాగే మా తోటి సహచర ఎమ్మెల్యేలతో కూడా చాలామంది సహచర ఎమ్మెల్యేలు వాళ్ళందరితో కూడా నేను మాట్లాడి ఆ విధంగా మనం ఈ సమస్యని ఏదైనా ఉన్నా కూడా ముందు తీసుకెళ్ళడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు కుటుంబ పరంగా కూడా పిల్లల్ని చదివించుకోవడంలో కానీ కుటుంబ పరంగా కూడా ఉదయం నియోజకవర్గం అవ్వచ్చు, మిగతా చోట్ల అవ్వచ్చు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మీ కుటుంబాలన్నిటికీ కూడా అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎన్నికైన మన నారా లోకేష్ బాబు గారు, ముగ్గురు కూడా సమస్యల పట్ల అవగాహన ఉంది. మనం ఏది చేస్తే మంచిది, సమాజానికి ఎక్కడికి ముందు తీసుకెళ్ళాలి, ఎలా డెవలప్ చేయాలని వారికి అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలు కూడా వాళ్ళు ఖచ్చితంగా వింటారని నేను భావిస్తూ ఉన్నాను. వారి ముగ్గురు దృష్టికి తీసుకెళ్లేదానికి నేను ప్రయత్నం చేస్తాను. రాబోయే రోజుల్లో మీకు అండగా మీతో నేను జనార్దన్ అంతా కలిసి పనిచేస్తాను. రాబోయే రోజుల్లో మీకు ఏదైనా మనకు సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు మేము ఇద్దరం వర్క్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. అందరికీ ధన్యవాదాలు. చనిపోతున్నారు, రేపు చూపించుకుందాంలే, అది ఏదో గ్యాస్ ట్రబుల్లే అని, అంటే బీపీ తగ్గిపోవడం, ఆయాసం ఉండడం, మామూలు రాత్రి పూట ఎక్కువ వస్తుంది. సో ఈ విషయాన్ని గమనించి టీడీ జనార్దన్ గారి స్ఫూర్తితో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అదేంటంటే గ్రామీణ వైద్యుల సహకారం తీసుకొని మీకు అందరికీ చాలామందికి, అంటే ఒక్కొక్క గ్రామానికి కానీ 2 గ్రామాలకు కానీ కలిపి ఒక 12 ఛానల్ ఈసీజీ మానిటర్ ఇస్తాం. ఏదైనా కొంత పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత మీరు కలెక్ట్ చేసుకోవచ్చు కూడా చెప్తాం. మిమ్మల్ని ఒక కార్డియాలజిస్ట్కి అటాచ్ చేస్తాం. సో మీరు ఎవరైనా బీపీ తగ్గిపోయిన ఆయాసం ఉన్నా, లేకపోతే వాంతిగైనా, లేకపోతే గుండె నొప్పి వచ్చినా వాటిని ఈసీజీ తీసి ఇమ్మీడియట్గా మీరు అందుబాటులో ఉంటారు కదా, మీరు దాన్ని హయ్యర్ కార్డియాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. వారు చూసి వారు ట్రీట్మెంట్ ఇస్తే అది వెంటనే మీరు ఇప్పుడు టాబ్లెట్ క్లోపిడోగ్రిల్ యాస్పిరిన్ మీకు తెలిసేది రోస్టాటిన్ కానీ అటెరోస్టాటిన్ కానీ ఇచ్చేసి ఇమీడియట్గా ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ తాలూకా హాస్పిటల్ కానీ రెఫర్ చేస్తారు. అక్కడి నుంచి ఏదైతే కార్డియాలజిస్ట్ ఉంటాడో ఆ కార్డియాలజిస్ట్కి రెఫర్ అయ్యి వెళ్ళిపోదు. సో ఈ విధంగా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్నాం. శ్రీ టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ సహకారం, అందరి సహకారం తీసుకుంటాం. చాలా గొప్ప విషయం అది. మీకు అది ఫస్ట్గా నెల్లూరులోనే అది విన్నవించుకుంటాం. ఇప్పుడు మన గురువు గారు అయినటువంటి ప్రీతమ నాయకుడు శ్రీ టీడీ జనార్దన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ జిల్లాలో సభ ఆర్గనైజ్ చేయటం చాలా బాగా చేశారు. నిర్వాహకులు కూడా అభినందిస్తున్నారు. జేఏసీ వాళ్ళంతా కూడా మళ్ళా ఇక్కడ ఒక లోకల్ జేఏసీ ఏర్పాటు చేసుకొని అందరినీ ఒకళ్ళొకళ్ళు గౌరవిస్తూ బ్రహ్మాండంగా చేశారు. ఇది ఆదర్శంగా ఉంది. మీరు కూడా గ్రామాల్లో అందరూ పరస్పరం ఒకరికొకరు గౌరవించుకుంటూ మీ గౌరవాన్ని పెంచుకుంటూ ఇతరుల దగ్గర మీ వ్యవస్థకి మీకు గౌరవం పెంపొందించుకోవాల్సింది కోరుతున్నాను. అలానే డాక్టర్ గారు
గోవింద్ రెడ్డి గారు, ఇంకో డాక్టర్ గారు ఉన్నారు MBBS చేసి ఎన్ఎల్ రావు గారు. ఆయన లా కూడా ప్రాక్టీస్ చేసి మీ కేసుల్ని కోసం ఆలోచిస్తున్నారు, పోరాడుతున్నారు. వీరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది, పెద్ద ఆసుపత్రి. డాక్టర్ గారు చూస్తే ఇట్లా నేరసం కనపడుతుంది. పెద్ద ఆసుపత్రి ఉంది కర్నూలులో. ఆయన మీ వ్యవస్థ చేసుకున్న మీ వ్యవస్థలో న్యాయం ఉందని చెప్పేసి మీ పక్కా నుండి అలానే మీ కోరిక మీరు చెప్పేటటువంటి విజ్ఞాపనలో న్యాయం ధర్మం ఉందని నమ్మి నేను మీకోసం పనిచేస్తాను. దాదాపు దశాబ్దాల తరబడి మీ అంశాలు నాకు తెలుసు. ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా బాబు గారు పాదయాత్ర చేసిన రోజుల్లో కూడా మీ అందరినీ బాబు గారితో కల్పించి ఆ రోజు నేను ప్రజాక్షేత్రంలో రాలా, ఆఫీస్లో ఉండి నడిపేవాడు. అప్పుడు మీరందరూ సపోర్ట్ చేశారు. తర్వాత బాబు గారు కూడా మీ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. తర్వాత న్యాయ వ్యవస్థలో కొన్ని సమస్యలు వచ్చినందువల్ల నిలబడిపోయింది. ఆ తర్వాత మన ప్రభుత్వం కోల్పోయాం. కానీ గత ప్రభుత్వంలో ఇట్లాంటి సమావేశం నిర్వహించుకోవటం సాధ్యమయ్యేదా? ఇన్ని గంటలు మనం మాట్లాడుకోగలిగేవాళ్ళమా? మీటింగ్ అంటే నేను వస్తున్నానంటే నన్ను అమరావతిలోనే ఆపేవాళ్ళు, మిమ్మల్ని ఊళ్ళల్లో ఆపేవాళ్ళు, ఊర్లో మళ్ళీ మీరు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇద్దరు పోలీసులు తిప్పేవాళ్ళు. ఈ లీడర్లందరూ కూడా ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఆపేవాళ్ళు. అది తేడా చంద్రబాబు నాయుడు గారి పాలనకి. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ స్వతంత్రంగా మనం మాట్లాడుతున్నాం అంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే చంద్రబాబు నాయుడు గారికి మీ యొక్క కోరికలను తెలియజేస్తే ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. లోకేష్ బాబు గారి యువగళంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆయన పాదయాత్రలో కలిశారు. దీనందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టిలో పెడితే మీ జేఏసీ లీడర్లంతా నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. అప్పుడు నేను చెప్పాను, మనం ఐకమత్యమే మహాబలం అని పెద్దలు ఊరికే చెప్పాలి. వరిగడ్డి కూడా వెంటిలాగా కదిపితే వరిగడ్డి ఒక్కొక్కటైతే మీరు తుంచితే తొలగిపోద్ది. వెంట చేయండి, ఎవరికైనా సాధ్యమైందా? సాధ్యం కాదు. ఏనుగులు కూడా కట్టేయచ్చు. అట్లనే మీ కోరిక సాధించాలంటే మీరు జేఏసీకి ఏర్పడు. అందరూ ఒక తాటి మీదకి రండి, అందరికీ ఒక అవగాహన తెచ్చుకోండి. అప్పుడు నేను టేకప్ చేస్తానని చెప్పాను. నన్ను వాళ్ళు ఏమడిగినారంటే గౌరవాధ్యక్షుడు ఉండాలన్నారు. ఉండాలంటే మీలో ఐకమత్యం ఉంటే ఉంటారు. ఎందుకు ఉండాలి? నేను ఇప్పటి వరకు ఎక్కడ లేను, నేను ఉండను కాదని చెప్తే వాళ్ళు ఒత్తిడి చేశారు. ఏమన్నారు? ఎన్నికలప్పుడంతా మీరు పనిచేస్తారు, ఎన్నికలైనాక మీరు బాధ్యత తీసుకోకపోతే ఎట్లా? సరే, నాకు అందులో కూడా న్యాయం ధర్మం ఉందని బాధ్యత తీసుకున్నాను. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఇష్యూ మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. మానవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్య డాక్టర్ ఉంది. స్వతంత్రం వచ్చిన 9 రోజుల్లో మనకి డాక్టర్లు సరిపోను లేక ప్రభుత్వమే డాక్టర్ల దగ్గర మీలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు ఇప్పించింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళందరినీ గుర్తించింది. తర్వాత పార్లమెంట్ పిటిషన్ కమిటీ కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సందేశం పంపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పంపింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా మేమందరినీ గుర్తించింది, పనిచేస్తుంది. తరతరాలుగా ఇది వస్తుంది. 79 సంవత్సరాలుగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉంది వివిధ రూపాలు. చైనాలోనైతే లక్షలాది మంది ఉంటే వాళ్ళకు పరీక్ష పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళందరినీ విలేజ్ హెల్త్ డాక్టర్స్గా గుర్తించారు. అలానే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, అమెరికాలో వ్యవస్థ ఎట్లా ఉంది. డాక్టర్లు ఉంటారు, వైద్యం చేసేవాళ్ళు. ప్రాథమిక వైద్యం చేయడానికి కూడా
డాక్టర్లు అందుబాటులో లేని ఏరియాలో ట్రైన్డ్ పారామెడిక్స్ అనండి, లేదంటే విలేజ్ హెల్త్ వర్కర్ల నుండి ఏదో ఒక పేరుతో ట్రైన్డ్ హెల్త్ అసిస్టెంట్స్ అవసరం. ఇది అమెరికాలో కూడా ఉంది. మందు ఒకటిస్తాడు, ఆపరేషన్ ఒకటి చేస్తాడు, కానీ ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు అవసరం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, గుండె నొప్పి వస్తే గోల్డ్ అనేవారు, ఆ మొదటి గంటలో ఫస్ట్ ఎయిడ్ చేస్తే బతికేవాళ్ళు ఉన్నారు. సిపిఆర్ చేస్తే సమయానికి మన ప్రభుత్వం వైద్య విభాగం ఏం చెబుతుంది, ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి సిపిఆర్ చేయడం నేర్చుకోమంటున్నాం. మనం నేర్చుకొని చేసేదానికంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆ ఊర్లో ఉంటే 5 నిమిషాల్లో వచ్చి చేస్తాడు. కనుక ఈ ఆర్ఎంపీ డాక్టర్లు అందరికి కూడా అంటే పారామెడిక్స్ ఏదో ఒక పేరు పెట్టి గుర్తింపించి మీ యొక్క నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేయాలని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ రేపు ప్రపంచవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, భారతదేశంలో అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. ఎట్లయితే ఐటీ విభాగంలో ఇతర విభాగంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఆరోగ్య విభాగంలో పాతకాలం నాటి పద్ధతులు కాదు, మారిన పద్ధతులకు అనుగుణంగా మీ అందరి యొక్క నైపుణ్యాన్ని పెంచమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ నైపుణ్యం పెంచితే ప్రజల ఆరోగ్యం పెరుగుతుంది. అప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన చాలా సులభం అవుతుంది. ఎందుకంటే డాక్టర్ల రేషియో స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా పట్టణాల్లో కొంత సరిపోను ఉన్నారు, కానీ గ్రామాల్లో లేరు. ముఖ్యంగా కొండల్లో కోనల్లో ఉన్నటువంటి దగ్గర ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కనుక మొత్తం ఆర్ఎంపీని మనం ఒక అంచనా వేస్తే, నేను ఇప్పుడు మన రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారనుకుంటే 50,000 మంది ఆర్ఎంపీలు ఉంటే 2,000 జనాభాకు ఒక ఆర్ఎంపీ ఉన్నాడు, బాగా అందుబాటులో ఉన్నారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే ప్రజలకు ఉపయోగం, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉంటే ప్రభుత్వానికి ఉపయోగం. అందువలన ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు కమిటీ వేశారు, దీన్ని అధ్యయనం చేయండి, వీళ్ళ కోరికలో న్యాయం ఉంది, దీన్ని ఎట్లా చేయాలి ఆలోచిస్తున్నది. ఆ కమిటీ యొక్క అధికారి ఎన్నికలు జరుగుతున్నందువల్ల ఎన్నికల అధికారిగా వెస్ట్ బెంగాల్ ఎక్కడో పనిచేస్తున్నాడు. నేను ఆయనతో మాట్లాడాను, వచ్చాక వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపల ప్రాథమిక సమాచారం తెలుసుకుంటున్నారు. అదే మీ గ్రామాల్లో వచ్చినటువంటి కదలిక. వాటన్నిటికీ మీరు సపోర్ట్ చేయండి, సమాచారం ఇవ్వండి. దాంతోపాటు మనం ఐఎంఏ ఉంది, ఐఎంఏ అడ్డుకోవటం వల్లే మీ యొక్క సాధన లేట్ అయింది. ఈ సమస్య పరిష్కారం ఐఎంఏ డాక్టర్లతో కూడా నేను మాట్లాడుతున్నాను. మీరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడితే ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ మీ సహకారం పొందుతున్నాడు, మీరు దేశమైన పేషెంట్కి ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యం చేస్తున్నారు. వ్యక్తిగతంగా మీరు చాలా అనుకూలంగా అనుబంధంగా ఉంటున్నారు, వ్యవస్థకు గుర్తింపు ఇవ్వాలంటే అడ్డుకుంటున్నారు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. అందుకని వాళ్ళని కూడా మనం మెప్పించాలి, ఒప్పించాలి. ఏంటి అంటే ఇందాక మీ నాయకులంతా చెప్పారు, మీరు చేయవలసినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి. దయచేసి ఆర్ఎంపీలందరూ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి కాగితం తీసుకొని ఏం చేయవచ్చు, మీరు ఏం చేయకూడదు రాయండి పేపర్ మీద. రాసుకొని చేయాల్సినవి మాత్రమే చేయండి, చేయకూడదు ఆపేయండి. ఒక మార్పు తీసుకురండి. ఎందుకు? మీరు చేయవలసినవి 90 బాగా చేస్తారు, లేదు 90 మంది బాగా పనిచేస్తారు. ఇక్కడ నియమ నిబంధనలకు కట్టుబడి ఎవరో ఒక ఆయన అతిక్రమిస్తే, అక్కడ వికటిస్తే నిండు ప్రాణం పోద్ది. పేపర్లో వస్తే వ్యవస్థ మొత్తానికి పెద్ద మచ్చ వస్తుంది. అందువల్ల మీరు వ్యవస్థ యొక్క ప్రతిష్ట పెంచే విధంగా నడవండి. ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడద్దు, యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు.
ఇట్లాంటివన్నీ మీరు పాటించండి, అప్పుడు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు మేము ఈ ప్రయత్నం చేస్తే నన్ను అడుగుతున్నారు, ఏమండి వీళ్ళు అంతా ఆ ఊర్లో అది జరిగింది, ఈ ఊర్లో ఇది జరిగిందని చెప్తున్నారు. చెప్తే నిజమే స్వామి, ఏ వ్యవస్థలోనైనా 90% మంచి ఉంటే 10% చెడు ఉంటుంది. పగలు రాత్రిలాగా, సూర్యుడు చంద్రుడిలాగా. కనుక మనం ఈ గ్లాసులో సీసాలో నీళ్లు ఎన్ని ఉన్నాయి? సగం నిండా ఉందా, సగం ఖాళీగా ఉందా? సగం ఖాళీగా ఉందనే వాళ్ళు చేతులు ఎత్తండి, సగం నిండా ఉందనే వాళ్ళు చేతులు ఎత్తండి. మరి అసలు ఇందులో నీళ్లు సగం ఉంటే నిండా ఉందంటలేదు, ఖాళీ ఉందంటలేదు. మీరు ఎందుకు ఎత్తట్లేదు? మిగిలిన వాళ్ళు దానికి ఎత్తలా, దీనికి ఎత్తలా. అంటే మీరు ఏంటి? మళ్ళొక్కసారి అడుగుతున్నారు, సీసాలో సగం నీళ్లు, గ్లాస్ అనుకోండి, సీసా అనుకోండి, సగం నీళ్లు నిండా ఉందనేవాళ్ళు చేతులు ఎత్తారు, సగం ఖాళీ ఉందనేవాళ్ళు చేతులు ఎత్తారు. అయితే అదో ఇదో కావాలి కదండి. మరి ఏది కాదంటే ఏంటి మీరు? అంటే మీకు సీసాలో నీళ్లు కనపట్లేదా? అందువల్ల ఇక్కడ ఏంటంటే ఒక అంశాన్ని మనం చూసే దృష్టి, నిండా ఉందనే వాళ్ళంతా పాజిటివ్ గా చూస్తున్నారు, ఖాళీ ఉందంటే మీరు నెగటివ్ గా ఆలోచిస్తున్నారు. ఏ ఇష్యూలోనూ మనం నెగటివ్ గా ఆలోచించవద్దు. మన శ్రమని దుర్వినియోగం చేయొద్దు, మన ఆలోచనను దుర్వినియోగం చేయొద్దు. ఇల్లు కట్టడానికే వాడండి, కూలగొట్టడానికి వాడద్దు. అట్లే నేను వాళ్ళకి చెప్తున్నా. అవునయ్యా, మీరు ఎవరో ఒకడో ఇద్దరు అనేగా నాకు చెప్పింది. మరి సమాజంలో ఇన్ని వేల మంది ఉంది, ఇన్ని లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు బాగా పని చేస్తున్నట్టేగా. మరి బాగా పని చేసింది గుర్తించవే స్వామి. నువ్వు ఎవరో ఇద్దరు తప్పు చేశారని భూపద్దంలో పెట్టి పెద్ద ఎత్తున చెప్తున్నావు, తప్పే, నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ బాగా చేసే వాళ్ళ సంగతి, ఎవరికి అందుబాటులో లేని వాళ్ళకి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్న వాళ్ళని కూడా మనం ఆలోచించాలి కదా. ఆ దృష్ట్యా వీళ్ళు చేయకూడదని చెబుదాము, చేయవలసినవి చెబుదాము, చెప్పి వీళ్ళకి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వీళ్ళ నైపుణ్యం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది అని నచ్చ చెప్తే అందరూ వినుకుంటున్నారు, నిజమే అంటున్నారు. అలానే మీరు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ ఐఎంఏలో మెంబర్లే, వాళ్ళందరికీ చెప్పండి, చెప్పి వాళ్ళని ఒప్పించండి, మెప్పించండి. అలానే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా, శాసనకర్తలు, ప్రభుత్వంలో వాళ్ళ యొక్క వాయిస్ పనిచేస్తుంది, వాళ్ళకు కూడా మీరు తెలియజెప్పండి. ఎన్నికలు వచ్చినప్పుడు మీ అందరినీ పిలిచి వాళ్ళతో పనిచేస్తున్నారు కదా, పనిచేసినప్పుడు మళ్ళా తర్వాత ఆ ఎమ్మెల్యే గారి దగ్గరకో ఆ ఎంపీ గారి దగ్గరకో వెళ్ళి మీరు మాట్లాడితే అప్పుడు వాళ్ళకి మీ అంశం మీద దృష్టి వస్తుంది, అసెంబ్లీకి పోతుంది. దీనంతటికి జేఏసీ కార్యాచరణ ఇవ్వబోతుంది. మీరు పనిచేస్తే ఇప్పుడు ప్రభుత్వం పనిచేయాలి, ముఖ్యమంత్రి గారు మీ ఇష్యూ చేయాలనే ఉంది. ఎవరో ఐఎంఏ వాళ్ళు అడ్డుపడుతున్నారు, మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే కోర్టుకు పోతారనుకోండి. పోకుండా ప్రతి అంశానికి చర్చల ద్వారా సామరస్యంగా పనిచేసుకోవడానికి మార్గం ఉంది. వాళ్ళు మనము కూర్చొని సమయం వృధా చేసుకోకుండా దీన్ని సాధించాలంటే ప్రభుత్వానికి సానుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. కల్పించే బాధ్యత జేఏసీ తీసుకుంది. తీసుకున్న దాన్ని ఫలవంతం చేయాలంటే మీరు లోకల్గా ఐఎంఏ డాక్టర్లని, అట్లానే అబ్న నర్సింగ్ వాళ్ళ అసోసియేషన్ ఉంది, వీళ్ళందరితో మాట్లాడదాం. మనందరం అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఒకే వ్యవస్థలో ఉండి పనిచేసే వాళ్ళనే కదండి. ఆ కార్యక్రమం అంతా మనం చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి తేలిపోతుంది. అందుకే ఈ అవగాహన సదస్సులు పెట్టి జిల్లాల్లో మీ అందరికి అవగాహన పెంపొందించి మన కార్య సాధనకి సులభం చేయడం కోసం మనందరం కలుసుకున్నాం. ఈ రోజు నుంచి తెల్లవారి దగ్గర నుంచి మనందరిలో మార్పు రావాలని నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఇదే ప్రయత్నం దేశవ్యాప్తంగా చేయాలని నాకంటే ముందు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా
దేశంలో కొంచెం వ్యవస్థలతో పరిచయం ఉన్నందువలన నేను రాజు గారితో మాట్లాడా, రెడ్డి గారితో మాట్లాడా, మిగిలిన అందరినీ గ్రూప్ చేస్తే దేశంలో 13 రాష్ట్రాల వాళ్ళు కలిసి వచ్చారు. అందరినీ 9 రాష్ట్రాల వాళ్ళు మనం వచ్చారు. అందరినీ తీసుకొని నడ్డా గారిని కలిసాం. ఆయనకు కూడా అర్థమైంది, ఒప్పుకున్నాడు. త్వరలో దేశవ్యాప్తంగా మీ అందరికీ గుర్తింపు తెచ్చే కార్యక్రమం చేస్తానని తెలియజేస్తూ దానికి మీరు సహకరించవలసిందిగా కోరుతూ నమస్కారం. ఈరోజు మీ అందరూ సురేష్ గారు గంటన్నర నుంచి 2 గంటల నుంచి వెనక నుంచి చీటీలు వస్తుంది, ఈ సమస్యలు చెప్తున్నారు. అయినా సరే మీరు వెళ్ళాలా అని అడిగారు. లేదన్నా వచ్చాను, ఖచ్చితంగా అయిపోయిందా కూర్చుంటాను కూర్చున్నాను. సోదర ఎమ్మెల్యేలకు తెలియజేస్తానని హామీ ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తున్నాను. నమస్కారం. ఎమ్మెల్యే గారు తనకి ఎన్ని పనులు ఉన్నా మిగతా ఎమ్మెల్యేలకు కాకుండా నేను మీతో పాటే ఇంతసేపు గడుపుతాను అన్నానంటే సురేష్ గారు మీ సక్సెస్ ఎప్పుడూ ఉంటుంది. మీరు అన్నగారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్. సైడ్ నుంచి సార్, సైడ్ నుంచి. అదే నాకు నేను ఈ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా నన్ను ఫెడరేషన్ నాయకులందరూ ఏకగ్రీవంగా నన్ను పెట్టిన తర్వాత నాకు సహకరించిన కన్వీనర్ గోవింద స్వామి గారికి, రాజమయ్య గారికి, అదేవిధంగా రసూల్ గారి అందరూ ఈ సభని విజయవంతం చేసినందుకు. ఆ లైన్లో వచ్చి జెంట్స్ వెళ్ళండి, ఈ లైన్లో వచ్చి లేడీస్ వెళ్ళండి. మేము బయట వచ్చి అక్కడ లైన్. ఓకే. మరి ఈనాటి ఈ కార్యక్రమం